శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి చతుర్థ స్థానమందు సంచరిస్తున్న అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏదో ఒక అసంతృప్తి జాతకుడికి నిత్యం వేధించడం జరుగుతూ ఉంటుంది. ఒక సమస్య కంప్లీట్ అయినప్పటికీ వేరొక సమస్య రెడీగా ఉంటూ దాని మీదే జాతకుడు దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటూ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంతో ఏర్పడడం జరిగింది. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు శని కలిసి ఉంటే ఆ జాతకుడికి వివాహం తర్వాత జీవితం బాగా కలిసి రావడం, ఉద్యోగం చేసే భార్య కానీ బాగా స్థిరాస్తి కలిగిన భార్య కానీ రావడం జరుగుతూ ఉంటుంది. జీవితం కూడా హ్యాపీగా సాగుతూ ఉంటుంది. అయితే స్త్రీల జాతకంలో కూడా ఈ శుక్ర శనులు కలిసి ఉంటే వారు జన్మించిన దగ్గర నుంచి కూడా ఎటువంటి లోటు రాకపోవడం, ఈ జాతకురాలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ టీవీ మీడియా రంగాల్లో కూడా, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో కూడా చాలా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి ఈ శుక్ర శనిల కలయిక వల్ల జాతకుడు స్థిరాస్తి కొనాలనే ఆలోచన 100% నెరవేరే అవకాశం ఉంటుంది. బాగా ఖరీదైనటువంటి స్థిరాస్తిని కానీ బాగా ఖరీదైనటువంటి వాహనాన్ని కానీ కొనే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ స్త్రీలకి విదేశ అవకాశం కానీ స్వదేశంలోనే మంచి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా, అంటే ఒక స్థిరాస్తి కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా కంప్లీట్గా రుణ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ రుణం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా ధనుసు రాశి వారికి ఒక అప్పు రుణం అనుకుందాం, అది దొరకడం చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుంది, కానీ తీర్చడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఏదో ఒక 10 లక్షలతో రుణం ప్రారంభమై వ్యాపారం చేస్తే అది 10 కోట్లు 20 కోట్ల దాకా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పు అయితే తీర్చలేకపోతుంటాడు, రొటేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాతకుడు సెంటిమెంట్లకి పోకుండా, మొగమాటానికి పోకుండా, బంధుప్రీతి లేకుండా వ్యాపారాన్ని వ్యాపారంగా చేస్తేనే మీకు ఈ రుణం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి కొన్నప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తేనే తప్ప మీరు ఈ ఇన్స్టాల్మెంట్ కట్టే విషయంలో కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని పే చేయలేకపోతుంటారు అనమాట. దానివల్ల ఏంటంటే 1 లక్ష కట్టవలసింది 2-3 లక్షల దాకా పెరిగిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏదో విధంగా ఇప్పుడు మాట పడవలసి ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే కుజుడు, రాహువు, బుధుడు తృతీయ స్థాన సంచారం జరుగుతుంది. ప్రధానంగా బుధుడు, ఈ బుధుడు దశమాధిపతిగా తృతీయ స్థానంస్తూ కుజగ్రహంతో కలియడం, రాహుతో కలియడం. అయితే ఉద్యోగం మారవలసి రావడం, గొప్ప గొప్ప అవకాశాలు వస్తుంటాయి. మీకు ప్రస్తుతం ఉన్నటువంటిది మీకు ఒక 100% ఉద్యోగం చేస్తుంటే 1000% ఉద్యోగం లాంటిది రావడం కానీ, అటువంటి గొప్పవారితో పనిచేసే అవకాశం కానీ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒత్తిడి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి కంపల్సరీగా వృత్తి మారాలనుకుంటే ఖచ్చితంగా మారచ్చు. లేదంటే మీరు వ్యాపార రంగంలో ఉన్న, ఇండిపెండెంట్ వృత్తిలో ఉన్న, ప్రస్తుతం ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తూ వేరొక చోట మీ యొక్క వ్యాపార వ్యవహారాలను ప్రారంభించడం వల్ల కూడా కొంత ప్రోగ్రెస్గా వెళ్ళే అవకాశం ఉంది. అయితే మీరు ఒక వ్యాపారం చేపట్టినా, ఒక వ్యవహారం చేసినా, ఏ పని చేసినా కూడా ఆ పని సక్సెస్ మాత్రం అవుతుంది. బట్ కానీ ఆర్థిక విషయాల్లో సరిగ్గా మేనేజ్మెంట్ చేయకపోతే టోటల్గా నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మనకి ఉగాది, నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ రాహు కేతువు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావలసినటువంటి ఫలితాలు
సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇది మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో, ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్క, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి, అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ, పెళ్లి కానీ జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.